నిజాన్ని నిజంగా రాస్తే తప్పులేదు, కానీ అబద్ధాలను నిజంగా నిజాలను అబద్ధంగా రాస్తే ఎవరు చెప్పినా అది తప్పనినే మాట్లాడుకోవాలి. ఈనాడు జ్యోతిది ఎట్లా అయితే మాట్లాడుతున్నాం, సాక్షిదైనా మనం అట్లాగే మాట్లాడుకుంటాం. తాజాగా బూరుగుపూడిలో రేవ్ పార్టీ కలకలం, ముందస్తు సమాచారంతో పోలీసులు అడ్డగింత 13 మంది అరెస్టు, మరో 5 మహిళలు అదుపులోకి. పట్టుబడిన వాళ్ళని వైద్య పరీక్షల నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వానికి తరలింపు, ప్రభుత్వ ఆసుపత్రికి. పచ్చపార్టీ నేత అండదండలతో నిర్వహణ అన్నటువంటి వార్త రాసుకొచ్చారు. ఇందులో గుంటూరుకు చెందినటువంటి ఎరువుల కంపెనీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ రంగేటి గోపాలకృష్ణ వారం రోజుల క్రితం ఇక్కడికి వచ్చి ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నారు. పార్టీకి 19 మందిని ఆహ్వానించారు. 6 మహిళలను కూడా రప్పించి పార్టీ ప్రారంభించారు. కానీ పోలీసులకి సమాచారం తెలిసింది. వాళ్ళు వెళ్లే సమయానికి మద్యం తాగుతూ మహిళలతో కొందరు నృత్యాలు చేస్తున్నారు, మరికొందరు అప్పటికే గదుల్లోకి వెళ్ళి అసాంఘిక కార్యకలాపాలకు సిద్ధమవుతున్న తరుణంలో పోలీసులు వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఇలా అరెస్ట్ అయిన వాళ్ళలో ఫంక్షన్ హాల్ యజమాని కుమారుడు సత్యరామిరెడ్డి, కంపెనీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ రంగేటి గోపాలకృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లా మినిమిం చిలిపాగుకు చెందినటువంటి నెక్కండి సత్యనారాయణ, అదే జిల్లా ఆగట్టుపాలెనికి చెందిన రేకపల్లి సూర్యనారాయణ, పాలకొల్లుకు చెందిన అటకూరు రామకృష్ణ, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం గుడ్డిగూడానికి చెందిన కొమ్మిశెట్టి తేజస్వి సూర్య గణేష్, కొవ్వూరిపాడికి చెందిన బొమ్ము కిషోర్ బాబు, ధవళేశ్వరానికి చెందిన కాకి లక్ష్మీ నరసింహ అప్పాజీ, తాళపూడి మండలం పెదవేముకు చెందిన ఎండమల్లి లక్ష్మణరావు, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకి చెందిన గంజా శ్రీనివాసరావు, అనకాపల్లి జిల్లా అనకాపల్లికి చెందిన నీలి వెంకట వినీల్, యలమంచిలి మండలం చిన్నంపాలెనికి చెందిన దొంగ శ్రీనివాసరావు, దోసకాయలపల్లికి చెందిన సందాసి వంశీ ఉన్నారు. వాళ్ళ నుంచి 61,000 నగదు, మొబైల్ ఫోన్లు, సౌండ్ బాక్సులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలంలో మద్యం బాటిళ్లు, కండోములు కూడా లభ్యమైనాయి. మరో 5 మహిళలను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. హాల్ యజమాని మరో మహిళ పరారయ్యారు. పట్టుబడిన నిందితులను వైద్య పరీక్షల నిమిత్తం రాజమండ్రికి పంపించారని చెప్తూ ఇది రేవ్ పార్టీ అధికార టీడీపీకి చెందిన ఓ నేత అండదండలోనే ప్రచారం జరుగుతుంది. అండదండలు ఉంటే ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఇంకా పోలీసులకు కూడా ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తారు కదా, కాబట్టి అండదండలు ఉండకపోవచ్చు.